ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ప్రతి ఒక్క మధ్య తరగతి పిల్లవాళ్ళకి వాళ్ళ మమ్మీ, వాళ్ళ డ్యాడీని వి విమానం ఎక్కించాలనే కోరికుంటది. అలాగే నాకు గూడా విమానం ఎక్కించాలనే కోరికతో నేనైతే టికెట్స్ అయితే బుక్ చేయడం జరిగింది. మీరు ఒకవేళగా మీ అమ్మ, నాన్నతో మీది కూడా మొదటి విమాన ప్రయాణం అయితే మీరు ముఖ్యంగా ఆహ్, కొన్ని జాగ్రత్తలనేది పాటించాలి. ముఖ్యంగా ఏంటిదంటే లగేజ్ విషయంలో లగేజ్ అయితే మీకు హ్యాండ్ క్యారేజ్ అయితే 7 కేజెస్ ఉంటది. ఒకవేళ బ్యాగేజెస్ అయితే 15 కేజెస్ ఉంటది. అది మేజర్‌గా ఒకటి లగేజ్ ఇష్యూ. ఒకవేళ మీ దగ్గర వేయింగ్ మిషన్ గనుక ఉంటే మీరు వెళ్ళేటప్పుడు మొదట వెయిట్ చెక్ చేసుకోండి. మీ బ్యాగ్స్ యొక్క వెయిట్ అనేది చెక్ జేసుకోండి. ఇంకొకటేంటంటే నేను ఇక్కడ హైదరాబాద్ బేగంపేటలో ఉంటాను కాబట్టి, ఇక్కడ బేగంపేట నుండి మళ్ళీ నేను ఎయిర్‌పోర్ట్ వెళ్ళడానికి క్యాబ్ అనేది బుక్ చేసుకోవడం అనేది జరిగింది. నాకు ఆ క్యాబ్‌కొచ్చేసి బేగంపేట నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి క్యాబ్ బుక్ చేసుకోవడానికి వచ్చిన కాస్ట్ వచ్చేసి ₹900 అనేది పడింది. మళ్ళీ ఇంకొకటేంటంటే మేజర్‌గా చెప్పాల్సింది మీరు ఫ్లైట్ టికెట్స్ ఒకవేళ మీరు బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్స్ అయితే మీరు జిరాక్స్ అయితే మీదొకటి 2 జిరాక్స్ కాపీస్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే మనం బోర్డింగ్ పాస్ తీసుకునే టైంలో ఒకవేళ మీరు ఇండిగో గానీ, ఎయిర్ ఇండియా గానీ అట్లాంటి ఎయిర్‌లైన్స్ అయితే మీరు బయటనే బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు. మేము తీసుకున్నది స్టార్ ఎయిర్ గాబట్టి మేమైతే లోపల బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. కాబట్టి మేమైతే ఇక్కడనైతే బయటనైతే బోర్డింగ్ పాస్ తీసుకోలేదు. ఇంకొకటేంటంటే మేజర్‌గా మీరు క్యారీ చేయాల్సింది ఏదైనా ఒక ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ క్యారీ చేయండి. ఎందుకంటే మీరు ఆన్ బోర్డ్ అయ్యేటప్పుడు మీరు లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు అక్కడ పోలీస్ వెరిఫికేషన్ ఉంటది. అక్కడ మీ ఐడెంటిటీ ప్రూఫ్ చెక్ చేస్తారు. అది మాత్రం మేజర్‌గా మీకు అప్డేటెడ్ ఒకవేళ ఆధార్ పైన ఫోటో అప్డేట్ లేకపోతే ఆధార్ పైన ఫోటో అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే మాకు ఎంట్రన్స్‌లో చాలా ప్రాబ్లమ్ అయింది. అది ముఖ్యంగా చెప్పాలంటే. మమ్మల్నయితే అలో చేయడానికి నిరాకరించిర్రు. బట్ కాకపోతే అక్కడ మా ఫ్యామిలీతోని వెళ్తున్నాం కాబట్టి ఇక వాళ్ళు చూసి ఒకసారి నెక్స్ట్ టైమ్ అలా రిపీట్ కావద్దని చెప్పి మమ్మల్ని అయితే అలో చేసిర్రు. మీరైతే మీ ఐడీ ప్రూఫ్స్ ఏదైనా ఒకటి ఆ ఓటర్ ఐడీ గానీ, అప్డేటెడ్ మీ ఫోటో ఉన్నది ఓటర్ ఐడీ గానీ, పాన్ కార్డ్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ ఏదైనా ఒకటి ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ అనేది క్యారీ చేయడం అయితే మ్యాండేటరీ. ముఖ్యంగా మీరైతే ఫ్లైట్ వచ్చేదానికంటే ఒక 2 అవర్స్ బిఫోరే మీరైతే మన ఎయిర్‌పోర్ట్‌కైతే విజిట్ చేయండి. అక్కడ 2 ఉంటాయి. డొమెస్టిక్ ఉంటది. ఇంటర్నేషనల్ ఉంటది. అంటే మేమైతే డొమెస్టిక్ వెళ్ళాం కాబట్టి డొమెస్టిక్‌కి అక్కడికి వెళ్ళాము. డైరెక్ట్ డిపార్చర్ దగ్గరికి తీసుకెళ్తది. మేము బుక్ చేసుకున్న కారు. ఆహ్, అదే విధంగా మేమైతే ప్రెజెంట్ ఒకవేళ మీరు గనక లంచ్ అంటే మార్నింగ్ కాబట్టి టిఫిన్ గనక చేయకపోతే మీకక్కడ కింద ఎయిర్ ప్లాజా అని ఉంటది. ఆ ఎయిర్ ప్లాజాలోకి వెళ్ళండి. ఆ ఎయిర్ ప్లాజాలో మీకు టిఫిన్స్ గానీ, మీకేదైనా డ్రింక్ పర్పస్ డ్రింక్స్ గానీ, ఏదైనా మీకు పిజ్జా గానీ, శాండ్‌విచ్ గానీ, బర్గర్స్ గానీ అలాంటి ఐటెమ్స్ ఉంటాయి. మీరేదన్నా తినడానికి అవైలబిలిటీగా. కాకపోతే అక్కడ మాత్రం ప్రైస్ చాలా టూ మచ్‌గా ఉంటది. మీరు మాత్రం నార్మల్ పర్సన్స్ అయితే బేర్ చేయడం కష్టం. వన్ టైమ్ తినడానికి ఓకే. బట్ కానీ అక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాటర్ బాటిల్ కాస్ట్ ₹80 ఉంటది. అది కూడా హాఫ్ లీటరే ఉంటది. ₹80 వాటర్ బాటిల్ 80 హాఫ్ లీటర్ ఉంటది. కాబట్టి మీరైతే చాలా ఆలోచించి ఏదైనా వాటర్ గానీ, ఏదో ఒకవేళ మీరు బడ్జెట్‌లో ట్రావెల్ చేద్దామని అనుకుంటే మీ మదర్, ఫాదర్‌తోని మీరైతే ఇలాంటి జాగ్రత్తలు మాత్రం కంపల్సరీ పాటించాలి. మేమైతే ముఖ్యంగా బేగంపేట నుండైతే మా క్యాబ్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. బేగంపేట నుండి క్యాబ్ బుక్ చేసుకొని ఎగ్జాక్ట్‌లీ మేమైతే ఎయిర్‌పోర్ట్ దగ్గరకొచ్చాము. ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసరికి మా ఫ్లైట్ టైమ్ వచ్చేసి 9:00 కాబట్టి మేమైతే మా రూమ్ నుండైతే మాకు కొత్తగా గాబట్టి అంటే ఫస్ట్ టైమ్ వెళ్తున్నాం గాబట్టి మేమైతే 5కి అరౌండ్ 4:30, 5కి అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసరికి మాకైతే 5:30, 6 అయింది. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అట్లా అయింది. తొందరనే వచ్చేసినాం మార్నింగు. అక్కడి నుంచి మేమైతే అది బోర్డింగ్ పాస్ తీసుకోవడానికెళ్ళాం. కాకపోతే మాకు సంబంధించిన బోర్డింగ్ పాస్ అనేది అక్కడ బయట ప్రొవైడ్ జేయరు. లోపల మనం లోపలికెళ్ళిన తర్వాతనే అక్కడ బోర్డింగ్ పాస్ ఉంటది. లగేజ్ చెక్ ఇన్ ఉంటదని చెప్పారు. అప్పుడైతే మేమైతే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఏం జేయలేదు గాబట్టి మళ్ళీ కిందికి ఏరో ప్లాజా దగ్గరికైతే వెళ్ళడం అనేది జరిగింది. ఏరో ప్లాజా దగ్గరికి వెళ్ళాము. ఏరో ప్లాజా కిందికి అంటే ఏరో ప్లాజా దగ్గరికెళ్ళాలంటే అక్కడ మేము ఫస్ట్ డిపార్చర్ అక్కడ పైనున్నాం గాబట్టి డొమెస్టిక్ దగ్గర మేమైతే లిఫ్ట్‌తో మళ్ళీ కిందికెళ్ళి అక్కడ ఏరో ప్లాజా దగ్గరికెళ్ళాము. ఏరో ప్లాజా దగ్గరికెళ్ళి అక్కడ చిన్న చూడవలసిన ప్లేసెస్ అవి ఇవి చిన్న చిన్నవి చూసేసాము అవన్నీ. చిన్న చిన్న షాప్స్ అవి ఇవి ఫోటోస్ ఏమన్నా దిగేదుంటే దిగేయొచ్చు అక్కడ. అక్కడ ఫోటోస్ దిగి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా టైమ్ స్పెండ్ చేసాము. మాతో పాటు మా ఫ్రెండ్ రావడం అనేది జరిగింది.
ఆయన మాకైతే ఫొటోస్ అనేది క్యాప్చర్ చేసి ఇచ్చారు. అదేవిధంగా మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్‌లో మళ్ళీ మాకు టైం అదే బోర్డింగ్‌కి వెళ్ళాలి కాబట్టి, ఆన్ బోర్డింగ్‌కి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ మేమైతే మళ్ళీ రివర్స్ వచ్చాము. రివర్స్ వచ్చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా ఆన్ బోర్డింగ్ దగ్గరికి వెళ్ళాము. ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ చూపించాము. ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ చూపించిన తర్వాత అక్కడ లగేజ్ చెక్ చేసుకోవడానికి కూడా మీకు ఒక లగేజ్ వేయింగ్ మిషన్ అనేది అక్కడ ఉంటుంది. అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్రాబ్లం ఏం లేదు. బట్ మీరే ముందే వెయిట్ చెక్ చేసుకొని వెళ్తే అది ఇంత రిస్క్ ఏమి ఉండదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లగేజ్ మీరు ముఖ్యంగా చెప్పాలంటే హ్యాండ్ క్యారేజ్ ఒకవేళ మీరు ఫస్ట్ ట్రావెలర్ అయితే ఓన్లీ 7 కేజెస్ అట్లా మీరు మీ హ్యాండ్ లగేజే ఉన్నట్టయితే మీకు బ్యాగేజెస్ ఇబ్బంది ఉండదు. మళ్ళీ దానికి అదంతా ప్యాక్ చేయాలి, మళ్ళీ దాంట్లో అంతా డంప్ చేయాలి, లోడ్ చేయాలి, అదంతా రిస్కీ ప్రాసెస్. మీరు ఫస్ట్ అయితే 7 కేజెస్ అయితే మీరు ముగ్గురికి కాబట్టి 7 3 21 కేజెస్ అయితే మీకైతే కంఫర్టబుల్గా ఫ్లెక్సిబుల్గా మాత్రం అయితే క్యారీ చేయొచ్చు. కాబట్టి మీరైతే ఫస్ట్ టైం అయితే మ్యాక్సిమం 7 కేజెసే క్యారీ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఈజీగా మీకు ప్రాబ్లం ఏమి ఉండకుండా ఉంటుంది. తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ దాంట్లో ఏమైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయా, దానికి సంబంధించి సంబంధించి అక్కడ మళ్ళీ రీవెరిఫికేషన్ రీస్కానింగ్ అవుతుంది. రీస్కానింగ్ అయిన తర్వాత అక్కడ మీ ఏమైనా ఉంటే మొబైల్స్ కానీ ఏవైనా ఉంటే దాంట్లో ట్రేలో పెడితే దాంట్లో స్కాన్ అయ్యి బయటకు వస్తుంది. దీనికంటే ముందు ప్రాసెస్లో మీకైతే టికెట్స్ ఇస్తారు. మీరు లగేజెస్ అదంతా కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్లో టికెట్స్ ఇస్తారు. అవి తీసుకొని తర్వాత మీకు అలర్ట్ చేసిన మీకు ప్లాట్ఫామ్ లాగా అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత అక్కడికి మీకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఫ్లైట్లోకి వెళ్ళడానికి అంటే ఫ్లైట్లోకి ఎక్కడానికి మీకు అక్కడ బస్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ బస్ త్రూ మీకు ఫ్లైట్ దగ్గర వరకు తీసుకెళ్తారు. ఆ బస్ నుంచి ఫ్లైట్ దగ్గర వరకు తీసుకెళ్ళిన తర్వాత ఫ్లైట్లో కూర్చోవచ్చు. ఫ్లైట్లో కూర్చున్న తర్వాత మాకైతే విండో సీట్ అక్కడ విండో సీట్ అనేది మేజర్గా, ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నాం కాబట్టి విండో సీట్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే వ్యూ అనేది చూడాలి కదా, మనం వ్యూ అనేది చూడడానికి ఇంపార్టెంట్ కాబట్టి నేను ఏం చేశానంటే విండో సీట్ అయితే తీసుకోవడం అనేది జరిగింది. మా మమ్మీని అయితే విండో సీట్ దగ్గర కూర్చోబెట్టాను, మా ఫాదర్ అయితే పక్క కూర్చున్నారు. నేనైతే వాళ్ళ వెనుక కూర్చున్నాను ఎందుకంటే వీడియో తీయడానికి. సరే ఫర్ సపోజ్ నేనైతే అది పెట్టేసాను, అది అయితే అట్లా కూర్చున్నామండి. తర్వాత మేము ట్రావెల్ చేసేటప్పుడు మనం ఏదైనా దాంట్లో పర్చేస్ చేయాలి అని అనుకుంటే డ్రింక్స్ కానీ ఏవైనా పర్చేస్ చేయొచ్చు. నేనైతే కాఫీ అయితే పర్చేస్ చేశాను. దాని కాస్ట్ అరౌండ్ ఒక 150 200 పడింది. దాంట్లో మా ఫాదర్ మా మమ్మీ తాగారు. అది కొంచెం అంత వర్త్ అంత టేస్ట్ అంత అనిపించలేదు. బట్ ఏదో తాగామంతే. కాకపోతే వ్యూ అనేది చాలా బాగుంటుందండి. మీరు వెళ్తూ ఉంటే ఆ వ్యూ అనేది ఆ జర్నీ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. ఎవ్రీవన్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే ఫ్లైట్ అనేది ఏంటంటే 1920 టైం నుంచి విమానాలు అనేవి ఆవిష్కరించబడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు విమానాలు ఎక్కాలంటేనే చాలామంది ఆలోచిస్తున్నారు. అది మేజర్గా అంటే మనం విమాన ప్రయాణం అనేది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల మనకు కూడా తెలుస్తుంది అసలు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే విమాన ప్రయాణం మీరైతే ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. నేనైతే ఈ విధంగానైతే ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా బాగుంటుంది. మేఘాలలోకి వెళ్ళిన తర్వాత ఆ మేఘాలలో వ్యూ గనక మీరు గమనించినట్టయితే ఆ మేఘాల లోపలికి వెళ్తుంది. దాని నుంచి మనం కిందికి చూసినట్టయితే అన్నీ చాలా చిన్న చిన్నగా కనిపిస్తాయి మీకు. అసలు ఆ వ్యూ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. అది మన కంటితో మాత్రమే మనము చూస్తే చాలా ఆహ్లాదకరంగా కంటికి హాయినిస్తుంది. కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మీ అమ్మ నాన్నను కూడా చేయాలనుకుంటే, మీ అమ్మ నాన్నకు కూడా చేయాలి అని అనుకుంటే మీరైతే కొంచెం ఇలాంటి చిన్న వాటిని పాటించండి. నేను కూడా ఫస్ట్ టైం వీడియో చేస్తున్నా కాబట్టి నాకు కూడా అంత క్లారిటీగా చెప్పడానికి రావట్లేదు. నేనైతే చెప్పినది మాత్రం మ్యాక్సిమం అయితే ఓకే, నేను కవర్ చేసిన అని అనుకుంటున్నాను అన్ని టాపిక్స్. ఇంకా నేను ఏదైనా కవర్ చేయలేదు అని అనుకుంటే, మీకు ఫ్లైట్ జర్నీలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, దానికి సంబంధించి రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ నేను మిస్ చేసినట్టయితే మీరు ఒకసారి నా మెసేజ్ చేస్తే కింద కామెంట్ రూపంలో దానికి సంబంధించి నేనైతే